కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము ధ్యానిద్దాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మయుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునికెక్కినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనిను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను ఏకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములలో నివసించినను, అక్కడనూ నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొన్ను. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల, చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగ్గా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడివి నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది! వాటిని లెక్కించదననుకుంటున్నా అవి విసుగు కంటెను లెక్కకు ఎక్కువయ్యున్నవి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే యుందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గురించి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను గదా. నీ మీద లేచువారిని నేను అసహించుకొనుచున్నాను గదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఆమేన్.